శివోహం. ఇది మామూలి కొండ కాదు. గుర్తుంచుకోండి, ఇది మామూలి కొండ కాదు. సాక్షాత్తు ఈశ్వరుడే కొండ రూపంలో ఉన్నారు. ఇక్కడ ప్రతి అడుగు ఆయన గుండె మీద వేస్తున్నట్టే. అంత పవిత్రత పాటించాలి. నిర్లక్ష్యం చేస్తే పాపం చుట్టుకుంటుంది. అరుణాచల గిరి ప్రదక్షిణ ఈ 4 తప్పులు చేస్తే పుణ్యం రాకపోగా మహాపాపం చుట్టుకుంటుంది. తెలిసి తెలియక ఈ తప్పులు చేస్తే సాక్షాత్తు శివ కోపాగ్నికి గురవుతారని పార్వతీదేవి స్వయంగా హెచ్చరించింది. అవేంటో తెలియకుండా గిరి ప్రదక్షిణ అస్సలు చేయకండి. ఘోరమైన మొదటి తప్పు పిక్నిక్ మనస్తత్వం, అసభ్యత. గిరి ప్రదక్షిణ పిక్నిక్ స్పాట్ కాదు. బహిరంగంగా అసభ్యకరమైన ప్రవర్తన, చేతులు పట్టుకొని నడవడం, భుజాల మీద చేతులు వేసి నడవడం, అనాగరిక దుస్తులు, సెల్ఫీల కోసం పిచ్చి పనులు శివుడికి తీవ్ర ఆగ్రహం కలిగిస్తాయి. బ్రహ్మచార్యాన్ని పాటించలేకపోతే ఇక్కడికి రాకండి. రెండవ తప్పు ఫోన్ ముచ్చట్లు. నోటికి తాళం వేయండి. నోటి ద్వారా పుణ్యాన్ని పోగొట్టుకోకండి. గిరి ప్రదక్షిణలో ఇతరుల గురించి, అనవసరమైన విషయముల గురించి ఫోన్ కాల్స్ విషం లాంటివి. ఈ 4-5 గంటలు మౌనం లేదా శివనామం జపం మాత్రమే చెయ్యాలి. లేదంటే మీ యాత్ర వృధా. మూడవ తప్పు ఘోరమైన తప్పు శివుడి పాదధూళి మీపై పడకుండా చెప్పులు వేసుకోవడం. ఈ నేల సామాన్యమైనది కాదు. సిద్ధులు తిరిగే ఈ పుణ్య భూమిపై చెప్పులు వేసుకొని గిరి ప్రదక్షిణ చేయడం శివుడిని అవమానించడమే. చెప్పులు లేకుండా బేర్ఫుట్ నడవాలి. ఆరోగ్య సమస్యలు ఉంటే తప్ప వేరే దారి లేకపోతే సాక్సులు వాడండి. అంతే తప్ప చెప్పులు మాత్రం వేసుకొని గిరి ప్రదక్షిణ చేయవద్దు. నాలుగవ తప్పు అపసవ్య దిశలో ప్రదక్షిణ. దిశ మారితే ఫలితం విషమమే. గిరి ప్రదక్షిణ ఎల్లప్పుడూ సవ్య దిశలో క్లాక్ వైజ్ మాత్రమే చెయ్యాలి. వ్యతిరేక దిశలో వెళ్ళడం కొన్ని తంత్ర ప్రక్రియలకే. సామాన్యులకు చేస్తే తీవ్రమైన నెగిటివ్ ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలిసి తెలియక పొరపాట్లు చేయకండి. తెలియని వాళ్ళకి చెప్పండి. సరైన మార్గం ప్రదక్షిణను బ్రహ్మలింగం వద్దే ప్రారంభించి అక్కడే ముగించాలి. ఎలాంటి స్వార్థ కోరికలు లేకుండా కేవలం శివుడి కటాక్షం కోసం మాత్రమే అడుగులు వేయండి. సిద్ధుల అనుగ్రహం దక్కుతుంది. గర్భిణీ నడక. పరిగెత్తవద్దు. ఉరుకులు పరుగులు వద్దు. ఇది మారథాన్ కాదు. ఒక నిండు గర్భిణి ఎంత నెమ్మదిగా జాగ్రత్తగా అడుగులేస్తుందో అలా శివయ్యను మనసులో నింపుకొని అంత ప్రశాంతంగా ధ్యాన స్థితిలో అడుగులు వేయాలి. అలా గిరి ప్రదక్షిణ చేయాలి. ఉత్తమ సమయం బ్రాహ్మణ ముహూర్తం తెల్లవారుజామున 2:30 నుండి 8 గంటల వరకు. శివ చైతన్యం అత్యంత శక్తివంతంగా ఉంటుంది. శుచిగా పూర్ణ భక్తితో ఈ నియమాలు పాటించి ప్రదక్షిణ చేయండి. మన భక్తితో శివ కటాక్షం పొందండి. ఓం నమ శివాయ. అసలు అరుణాచలం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అరుణాచలం తిరువన్నామలై తమిళనాడులోని అత్యంత ప్రాచీన శైవ క్షేత్రం. శివుడు అగ్నిస్వరూపంగా వెలిసిన పంచభూత స్థలం. 9వ శతాబ్దంలో చోళుల కాలంలో ప్రస్తుత నిర్మాణం ప్రారంభమై విజయనగర రాజులు శ్రీకృష్ణదేవరాయలు దీనిని విస్తరించారు. కార్తీక దీపోత్సవం, రమణ మహర్షి ఆశ్రమం, గిరి ప్రదక్షిణలకు ఇది ప్రసిద్ధి. అరుణాచల చరిత్ర పురాణ నేపథ్యం. బ్రహ్మ విష్ణువులకు శివుడు అగ్నిస్తంభంగా అగ్నిలింగం దర్శనమిచ్చిన ప్రదేశం. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ. ఇది శివుడి స్వరూపంగా భావిస్తారు. చారిత్రక నిర్మాణం. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. తరువాతి కాలంలో విజయనగర రాజులు సేవప్ప నాయకుడు దీన్ని విస్తరించారు. తెలుగువారితో అనుబంధం. 18వ శతాబ్దం నాటికే ఇక్కడ తెలుగు శాసనాలు ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని గోపుర నిర్మాణం ప్రారంభించారు. రమణ మహర్షి 20వ శతాబ్దంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి ఇక్కడ తపస్సు చేసి అరుణాచల క్షేత్ర ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటారు. 11 అంతస్తుల తూర్పు గోపురం, 66 మీటర్ల ఎత్తు మరియు 1000 స్తంభాల మండపం,
అలాగే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గం. దీని ప్రత్యేకతలు: ఈ క్షేత్రం అద్వైత సత్యానికి, జ్ఞానానికి ప్రతీకగా భక్తులు నమ్ముతారు. అరుణాచలం వెళ్తే మన కోరికలు తీరిపోతాయి. స్వామివారికి చెప్పకుండానే మనస్ఫూర్తిగా మన బాధలు ఆయన తీరుస్తారు.